వెల్కమ్ బ్యాక్. తెలంగాణలో ఉప ఎన్నికలు వస్తాయని కొందరు ప్రచారం చేస్తున్నారని, కానీ అలాంటిదేమీ ఉండదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజాప్రతినిధులు ఎవరికి ఉప ఎన్నికలు వస్తాయని ఆందోళన అవసరం లేదని తెలిపారు. ఇలాంటి అంశాల మీద దృష్టి సారించకుండా ప్రజా సమస్యలపై పనిచేయాలని హితవు పలికారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల కాలంలో ఆ భూమిని దక్కించుకునే ప్రయత్నాలు చేయలేదని, తాము అధికారంలోకి వచ్చాక సుప్రీంకోర్టుకు వెళ్లి ఆ భూమిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ ఎక్కడైతే వస్తుందో ఈ రెండింటి మధ్యలో రేడియల్ రోడ్స్ ఒక్కటి కాదు అధ్యక్ష, 11 రోడ్లు డెవలప్ చేయాలని ఈరోజు ప్రతిపాదనలు తెచ్చినాము. ఇవాళ ఒక్కటే మేము అక్కడ కొంగర కళా నుంచి ఎగ్జిట్ రోడ్ లో తీసుకొని ఫ్యూచర్ సిటీని టచ్ చేసుకుంటా 90 degrees స్ట్రైట్ గా తీసుకున్నాం. నేను స్ట్రైట్ గా హరీష్ రావు గారిని నేను అడుగుతున్నా సూటిగా, ఇంకొక ఆయనకైతే సరే ఆయనకు నేను మాట్లాడేది అర్థమైతే అర్థం కాదో నాకు తెలియదు, కానీ వారు ఇక్కడనే ఉన్నారు కాబట్టి వారిని అడుగుతున్నా. ఈ రోజు అభివృద్ధి వద్దా, రీజనల్ రింగ్ రోడ్డు నిర్మించాలనా వద్దా, రేడియల్ రోడ్స్ వేయాలనా వద్దా, ఫ్యూచర్ సిటీ కట్టాలనా వద్దా, మూసి రిజిన్వేషన్ ప్రాజెక్టు, మూసి పునరుద్ధరణ ప్రాజెక్టును చేపట్టాలనా వద్దా, పరిశ్రమల కోసం భూములు సేకరించి పరిశ్రమలకు కేటాయించి తద్వారా పెట్టుబడులను ఆకర్షించి తద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనా వద్దా. 10 సంవత్సరాలు ప్రభుత్వాన్ని నడిపిన మీరు, 10 సంవత్సరాలు తెలంగాణను ప్రపంచానికి ఒక మోడల్ గా డెవలప్ చేసిన మీరు ఎక్కడ కూడా భూమి సేకరించకుండానే మీరు చేసిండ్రా. ఈ రోజు మీరు మల్లన్న సాగర్ బాధితులకు, మల్లన్న సాగర్ భూ నిర్వాసితులకు మీరు చేయాలంటున్నారు. మల్లన్న సాగర్ భూమి ఎవరు సేకరించారు అధ్యక్ష? ఎవరి ఫామ్ హౌస్ దగ్గర ఈ రోజు వారు అడిగితే నేను విచారణకు ఆదేశించడానికి సిద్ధంగా ఉన్నా అధ్యక్ష. కొండపోచమ్మ ప్రాజెక్టు నుంచి ఫామ్ హౌస్లకు డైరెక్ట్ గా కాలువలు తీసుకున్న వాళ్ళు ఎవరు? ఈ రోజు కట్టుకున్న రిజర్వాయర్లు అది రంగనాయక సాగరా, లేకపోతే కొండపోచమ్మనా, లేకపోతే మల్లన్న సాగరా? ఎవరు భూములు కొనుక్కున్నారు, ఎవరు ఫామ్ హౌజులు కట్టుకున్నారు, ఎవరి ఫామ్ హౌజులకు ఆ రిజర్వాయర్ల నుంచి నీళ్లు పోతున్నాయి? ఆనాడు పెద్దలు దేవేందర్ గౌడ్ గారు శంషాబాద్లో మొదలుపెట్టిన అంతర్జాతీయ ఎయిర్పోర్టు ప్రతిపాదనను రాజశేఖర రెడ్డి గారు కొనసాగించుండు. రాజశేఖర రెడ్డి గారు ఆనాడు ఐటీ కానీ ఫార్మా కానీ, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు మొదలుపెట్టిన హైటెక్ సిటీ ఫౌండేషన్, రాజీవ్ గాంధీ గారిని ఆదర్శంగా తీసుకొని మొదలుపెట్టిన హైటెక్ సిటీని చంద్రబాబు నాయుడు గారు కొనసాగించారు. చంద్రబాబు నాయుడు గారు కొనసాగించిన దాన్ని రాజశేఖర రెడ్డి గారు విస్తరించారు. ఏ రోజు కూడా కక్షాపూరితమైన ఆలోచనలతోని మేము వ్యవహరించలేదు అధ్యక్ష. గత ప్రభుత్వం ఏదైనా చేసి ఉంటే మేము ఇది మంచి చేసినాం కొనసాగించండి అని మీరు అక్కడి నుంచి మాకు సూచన చేయండి. ప్రతిదీ అడ్డుకునే ఆలోచన, ప్రతిదీ ఎట్లా చెడగొట్టాలనే ఒక కుట్ర. నేను తెలంగాణకు ప్రాతినిధ్యం వహిస్తున్నా అధ్యక్ష, ఒక్క ప్రాంతానికి కాదు, నేను ఈ ప్రాంతం ఆ ప్రాంతం కాదు, తెలంగాణ మొత్తం మా పరిధిలోనే, మా మంత్రివర్గం మా ప్రభుత్వం పరిధిలే. ఈ తెలంగాణను క్రియేట్ చేసింది మేము, ఈ తెలంగాణను ప్రొటెక్ట్ చేసేది మేము, ఈ తెలంగాణను డెవలప్ చేసేది మేము, ఫ్యూచరిస్టిక్ తెలంగాణగా మార్చేది మేము అధ్యక్ష.